Hello everyone, welcome back to our channel. Welcome back to another new weekly updates video. మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్లో ట్రావెల్ అప్డేట్స్, బడ్జెట్ ఐటనరీ అండ్ ట్రావెల్ హ్యాక్స్ సంబంధించిన ఎవ్రీథింగ్ మన ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాము. ఇన్ కేస్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వదు. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే థాయిలాండ్ ఇమిగ్రేషన్ వాళ్ళైతే కొత్త రూల్స్ అయితే ఇంప్లిమెంట్ చేసారు. చాలా మంది ఫిలిప్పీన్స్, జపాన్, మలేషియాకి వెళ్ళాలంటే థాయిలాండ్ కి చీప్ గా టికెట్స్ బుక్ చేసుకొని అక్కడ నుండి ఆన్వర్డ్ ఫ్లైట్ తీసుకొని ట్రావెల్ చేస్తూ ఉంటారు. సేమ్ టెక్నిక్ జర్నీలో కూడా ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఎందుకంటే థాయిలాండ్ లో 60 days వరకు వీసా ఫ్రీ ఉంటుంది కాబట్టి ఈ లూప్ హోల్ యూజ్ చేసుకొని చాలా మంది చీప్ గా ట్రావెల్ చేయడం కోసం ఫ్లైట్ టికెట్స్ అనేటివి ఇలా బుక్ చేసుకుంటారు అనమాట. బట్ ఇప్పుడు అలా ఛాన్స్ అయితే లేదు. వన్స్ ఎంటర్ అయ్యి మళ్ళీ మనం ఎగ్జిట్ అయినాక థాయిలాండ్ లో మళ్ళీ 60 days లోపు ఎంటర్ అయితే మాత్రం ఇష్యూస్ వస్తాయి. ఇల్లీగల్ యాక్టివిటీస్ వల్ల రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేసిన రూల్ అనమాట. బట్ గుర్తుపెట్టుకోండి, మీ టికెట్ లో సేమ్ పిఆర్ఎన్ నెంబర్ ఉంటే మాత్రం ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే థాయిలాండ్ ఇన్హేలర్ బ్యాన్ సంబంధించింది. రీసెంట్ గా మనం ఆల్రెడీ ట్రావెల్ న్యూస్ లో కూడా అప్డేట్ చేసినాము. థాయిలాండ్ లో ఇన్హేలర్ అనేది ఒక బ్యాచ్ నెంబర్ మాత్రమే కంటామినేట్ అవ్వడం వల్ల బ్యాన్ చేసిరని చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ప్రతి బ్యాచ్ నెంబర్ లో ఉన్న ప్రతి స్టాక్ కంటైన్మెంట్ అని చెప్పేసి థాయిలాండ్ గవర్నమెంట్ వాళ్ళైతే న్యూస్ అయితే రిలీజ్ చేశారు. సో ఆల్రెడీ దీనికన్నా ముందే యూఏఈ కంట్రీస్ లో కూడా ఇది బ్యాన్ చేసిరు అనమాట రీసెంట్ గానే. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, కొన్ని డేస్ వరకు ఆ థాయిలాండ్ ఇన్హేలర్ ని యూజ్ చేయకపోవడమే బెటర్. అండ్ నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే ఎయిర్పోర్ట్ లో మాత్రం సెక్యూరిటీ అయితే చాలా టైట్ అయిపోయింది. రీసెంట్ గా ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ వల్ల ఎయిర్పోర్ట్ అయితే టైట్ సెక్యూరిటీ అయితే చేసిర్రు. ఇన్ కేస్ మీకు ట్రావెల్ ప్లాన్స్ ఉంటే మాత్రం ఎయిర్పోర్ట్ కి కొంచెం ఎర్లీగా రీచ్ అవడం బెటర్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నేవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ October 8, 2025 కి గ్రాండ్ గా ఇనాగ్రేట్ చేశారు. December 25th నుంచి అఫీషియల్ గా ఆపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. దీనికోసం ఇండిగో అండ్ అకాసా ఫస్ట్ ఎయిర్లైన్స్ గా స్టార్ట్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫేర్ కంపారిజన్స్ కూడా ఉన్నాయి అనమాట. నేవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అండ్ ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి మీరు ఫేర్ డిఫరెన్సెస్ కూడా చూసుకోవచ్చు. ఒకసారి స్టార్ట్ అయినాక ముంబై వాళ్ళకైతే ఇది పెద్ద రిలీఫ్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్లీ డీల్ ఆఫ్ ద వీక్ చూసుకుంటే మేక్ మై ట్రిప్ వాళ్ళైతే ట్రావెల్ కా ముహూర్తం ఒక సేల్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. దాంట్లో వాళ్ళు 500 ఫ్లాట్ ఆఫ్ అయితే ఇస్తున్నారు. ఇది బస్సెస్, ట్రైన్స్, క్యాబ్స్ మీద అయితే అప్లికేబుల్ అవుతుంది. అండ్ ఆఫర్ వచ్చేసి 29th November వరకు అయితే ఉంటుంది. బట్ ఇది మనం క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే డైలీ 6 PM నుంచి 9 PM వరకు ఈ ఆఫర్ అనేది యాక్టివ్ ఉంటుంది. సో ఈ సంక్రాంతికి మీరు మీ హోమ్ టౌన్ కి ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ ఆఫర్ యూజ్ చేసుకొని బుక్ చేసేసుకోండి. లిటరల్లీ ట్రైన్స్ మీద కూడా ఫ్లాట్ 500 rupees ఆఫ్ అంటే ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు. సో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది మాత్రం మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఈ ఆఫర్ని. సో ఇదన్నమాట ఈ వీక్ ట్రావెల్ అప్డేట్స్. మీకు ఎలా అనిపించిందో కూడా కింద కమెంట్లో రాయండి. అండ్ ఇన్ కేస్ నేను ఏదైనా అప్డేట్స్ మిస్ అయినా సరే కింద కమెంట్లో రాయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.